తిరుమలలో వెంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కుండలో ఎందుకు పెడతారు? తిరుమల చుట్టుపక్కల ప్రాంతానికి రాజు అయిన తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు స్వామివారికి బంగారు పుష్పాలతో పూజించేవారు. ఒకసారి స్వామివారి దగ్గర మట్టి పాత్రలు మరియు మట్టి పువ్వులు ఉండడం చూసి దాని వెనకాల ఉన్న కథ ఏంటి అని కనుక్కుంటాడు. అలిపిరి దగ్గరలో ఉన్న భీమన్న అనే కుమ్మరివాడు రోజు స్వామివారికి అవసరమయ్యే మట్టి కుండలు మట్టి పువ్వులు తయారు చేసి అవి తానే స్వయంగా కొండ మీదికి తీసుకువెళ్ళి స్వామివారికి ఇద్దాం అనుకుంటాడు. కానీ మరుసటి రోజుకి అవసరమైన పాత్రలు చేయాలి కాబట్టి వేరే వాళ్ళ చేత పంపించేవాడు. అయితే ఒకసారి స్వయంగా వెంకటేశ్వర స్వామి భీమన్న వాకిట్లో ప్రత్యక్షమై నాకు ఎంతో ఆకలి వేస్తుంది, ఏమైనా తినడానికి పెట్టు అని అడుగుతాడు. స్వామివారిని చూసిన పరవశంలో భీమన్న తాను మట్టి కుండలు తింటున్న పెరుగన్నంని స్వామివారికి సమర్పిస్తారు. ఆ పెరుగన్నంని శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు. అప్పటి నుంచి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెరుగన్నంని ఒక మట్టి కుండలోనే పెడుతున్నారు.